హాయ్ ఎవరివన్. ప్రీవియస్ వీడియోలో వెబ్ ఆటోమేషన్ ద్వారా ఈ గ్రామ్ సరజ్ పోర్టల్ ఏ విధంగా ఓపెన్ చేయొచ్చో చూపించడం జరిగింది. ఈ వీడియోలో వెబ్ ఆటోమేషన్ ద్వారా ఫర్దర్గా మనం ఏ విధంగా మూవ్ అవ్వచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అకౌంటింగ్ మాడ్యూల్ చూజ్ చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జిక్యూట్ చేయగానే సంథింగ్ ఈజ్ ఎర్రర్ వచ్చిందని చూద్దాం. ఆ ఎర్రర్ ఏంటో మళ్ళీ ఒక్కసారి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ టైమర్ ఇచ్చి చూద్దాము. సంథింగ్ ఒక్కోసారి టైం ఇవ్వకపోయినా ఎర్రర్ వస్తుంది మనకి ఇట్లా. సో ఇక్కడ వరకు మనకు ఓపెన్ అయిందండి. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ మనము నెక్స్ట్ ఏదో ఓపెన్ చేద్దాం అనుకుంటే ఆ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. సో ఇందులో నాకు కావాల్సిన అకౌంటింగ్ మాడ్యూల్ అండి. సో ఈ అకౌంటింగ్ మాడ్యూల్కి సంబంధించిన ఎక్స్పాత్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్స్పాత్ ఐడెంటిఫై చేయాలంటే మనం డెవలపర్ మోడ్ అయినా ఇన్స్పెక్టర్ ఆప్షన్ ఓపెన్ చేసి సో అకౌంటింగ్ సంబంధించిన ఎక్స్పాత్ను మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు రైట్ సైడ్ ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి కదా, ఇది ఇమేజ్ సోర్స్ అనమాట. ఇది అకౌంటింగ్ సంబంధించిన నేమింగ్ స్ట్రింగ్. మనకి కావాల్సింది సో ఇది రిఫరెన్స్. ఇక్కడ అకౌంటింగ్ అంటే వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ .do అని ఇచ్చారు. సో ఇది మనము ఎక్స్పత్ కాపీ చేసుకోవాలి. ఈ ఎక్స్పత్ కాపీ చేసుకొని మన కోడ్లో యాడ్ చేయాలండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పత్. సో అది మనం సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా టైమర్ ఇస్తున్నాను. నెక్స్ట్ అకౌంటింగ్ మోడల్తో పాటుగా కంటిన్యూషన్ చూద్దామండి. ఇక్కడ అకౌంటింగ్ మోడల్ క్లిక్ చేయగానే మనకి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇందులో మనకు కావాల్సింది పిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్ ఆప్షన్ కావాలి, చూజ్ చేసుకోవాలి. దాని యొక్క ఎక్స్పర్ట్ కూడా ఇప్పుడు మళ్ళీ వస్తాను. సో పిఎఫ్ఎంఎస్ ఇది కాపీ, ఈ ఎక్స్పర్ట్ కూడా కాపీ చేసుకున్నానండి. ఇది క్లిక్ చేయగానే మనకి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. పిఎఫ్ఎస్ ఇంటిగ్రేషన్ కాపీ చేసుకొని ఎక్స్పాండ్ చేయాలి. ఈ క్లిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మన మౌస్తోనే క్లిక్ చేస్తే అక్కడ సెలెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ క్లిక్ అనేది మౌస్ బటన్లా పనిచేస్తుంది అనమాట. మౌస్ ఏదైతే మనకు రైట్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుందో ఈ క్లిక్ అనే ఆప్షన్ ఒక బటన్ లాగా పనిచేస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ రెండు కూడా రాశాను. నెక్స్ట్ మనకు కావాల్సింది
డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ ఇందులో ఎక్స్పెండ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ అవసరం అండి. సో అది చూజ్ చేసుకోమని చెప్పి చెప్తున్నాను. సో సైమల్టేనియస్గా సో ఇక్కడ డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ సంబంధించి నెక్స్ట్ పాత్ కూడా ఇప్పుడే ఇస్తున్నాను. డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్ ఎలిమెంట్ని ఎక్స్పాత్ ద్వారా ఫైండ్ అవుట్ చేయమని చెప్పి చెప్తున్నాను. టైమ్ డాట్ స్లిప్. సో డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి సో డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్ళీ నెక్స్ట్ మనం స్టేటు, రిపోర్ట్ టైపు, స్కీమ్ సెలెక్ట్ స్కీమ్ ఇవన్నీ చూజ్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు మనం రాసిన కోడ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో మనకు తెలుస్తుంది. సో సేవ్ చేశాను. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశానండి. అకౌంటింగ్ ఈ గ్రామ్ సైజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ గ్రామ్ సైజ్ అయిన తర్వాత మనకి అకౌంటింగ్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవ్వాలి. సో అకౌంటింగ్ మాడ్యూల్ ఓపెన్ అవ్వకుండా ఎర్రర్ వచ్చినట్టుంది. సో ఆ ఎర్రర్ ఏంటో చెక్ చేద్దాము. ఇక్కడ నేను ఎలిమెంట్ అని అక్కడ స్పెల్లింగ్ తప్పు రాశానండి. సో అందుకోసమే నాకు అక్కడ ఓపెన్ అవ్వలేదు. సో ఎలిమెంట్ అంటే ఈ రాదు. సో ఈ తీసేసాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఓపెన్ అయింది అకౌంటింగ్ మోడ్లో. తర్వాత పేమెంట్ ఇంటిగ్రేషన్ ఎక్స్పెండ్ అయింది. డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ అనేది ఓపెన్ అయింది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనము డిఎస్సి స్టేటస్ రిపోర్ట్ సంబంధించిన స్టేటు, రిపోర్ట్ టైపు, స్కీమ్ టైపు, సెలెక్ట్ స్కీమ్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.